ఇదేంటి సడన్ గా వర్షం ఆగిపోయింది? టైంకు మెయింటెనెన్స్ అడుగుతారు కానీ ఈ లిఫ్ట్ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు పనిచేదో ఎవరు పట్టించుకోరు. रोशन 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 చేసిందా? నా వల్లే నాకు ద్రోహం చేస్తున్నారా? అసలేం జరుగుతుంది? ఒకరు నన్ను ఇష్టపడి చేసుకున్న నా భార్య, మరొకరు నా మంచి కోరే నా ప్రాణ స్నేహితులు, ఇద్దరు కూడా నన్ను అభిమానించేవాళ్ళే. వాళ్ళు ఇలా చేస్తారా? మరి నా కళ్ళతో నేను చూసింది. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తుంటాయి. అంటే ఖచ్చితంగా ఇది నిజమై ఉండదు. అయితే నిజమేంటో తెలుసుకోవాలి. రోషన్, సారీ రా. లేరా, నేను నిన్ను కొట్టడం ఏంట్రా? ప్రణవి, నీకేమైంది? అయ్యో ప్రణవి, ఏమైంది ప్రణవి? హలో పోలీస్ స్టేషన్ సార్, నేను ప్రతిజ్ఞ హోమ్స్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ ఒక ఆయన ఇద్దరిని చంపేశాడు. ఆయన ఇక్కడే ఉన్నాడు సార్. మాకు భయం వేస్తుంది, తొందరగా రండి సార్. పోలీసులా? నేనే చంపేసుకున్నా. నా వల్ల నేనే చంపేసుకున్నా. నా చేతులతో నేనే చంపేశాను. సార్ దిగవాడు ఎవడ చూడు. ఓకే సార్. ఎవరు నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? నీ పేరేంటి? సార్ ఇటు పేరు చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు సార్. ఏం చేద్దాం సార్? జీపేకి ఇచ్చు. పదా స్టేషన్ పదా నడు. వాణి ఇంటిమేట్ సీన్ చూసి టెంప్ట్ అయ్యి క్రైమ్ చేశా.
కొట్టింది రోషన్ని. మరి నా భార్య ఎలా చనిపోయింది? ఫైనల్ రిజల్ట్, నా వైఫ్ నా క్లోజ్ ఫ్రెండ్కి లేరు. ఏం అర్థం కావడం లేదు. ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి. రోషన్, నేను కొట్టిన వీడి. రేయ్, ఎవడ్రా నువ్వు? ఎవడ్రా? సారీరా, నన్ను అర్థం చేసుకోరా. అసలు ఎవడ్రా నువ్వు? ఇస్ ఇట్ పోలీస్ స్టేషన్? అవును, దిస్ ఇస్ ప్రణవి సార్. చెప్పమ్మా. సార్, మీ కంప్లైంట్ ఇచ్చాం కదా, మా హస్బెండ్ ని కొట్టారని. వాడు మళ్ళీ వచ్చి న్యూసెన్స్ చేస్తున్నారు సార్. మీరు కొంచెం త్వరగా రండి సార్. వస్తున్నా. ఐఎమ్ రియలీ సారీరా. ప్రణవి, నువ్వైనా చెప్పు. ఇన్నాళ్ళు కాపురం చేసావు, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? కాపురమా? నీతోనా? ఎవరా నువ్వు? నా మీద ఎందుకు అంత కోపం చెప్పు. నేను చెప్తారా? స్టేషన్ పద, నేను చెప్తాగా. పద. సార్, నేను ప్రణవి 1 year క్రితం పెళ్లి చేసుకున్నాం. అయినా దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ ఇష్యూ. సార్, వీడెవడో మెంటల్లా ఉన్నాడు సార్. వీడు నాకు హస్బెండ్ ఏంటి సార్? రోషన్ కు నాకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. నిన్న మ్యారేజ్ యానివర్సరీ అని హ్యాపీగా చిన్న పార్టీలో ఉంటే వచ్చి కొట్టేసిపోయాడు సార్ వీడు. ఏంటి ప్రణవి అలా మాట్లాడుతున్నావు? సార్, ఒక్క నిమిషం. రావు గారు, ఎవరే నువ్వు? రావు గారు, నేనండి. ఇతను ఎవరో మీకు తెలుసా? ఏమో సార్, ఎప్పుడు చూడలేదు. వాళ్ళెవరో తెలుసా? వాళ్ళు మా ఎదురు ఫ్లాట్లోనే ఉంటారు సార్. ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇంచుమించు 1 year సార్. బెస్ట్ కపుల్ సార్. ఇది ఒక్కడ జాలి వీళ్ళు లోపడేయడానికి. రేయ్, తీసుకెళ్ళి లోపలేయండి రండి. ఏ క్షణాన ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఎంత కాన్సన్ట్రేషన్గా ఆలోచించినా ఈ కన్ఫ్యూజన్కి క్లారిటీ రావట్లేదు. ఎవరా నువ్వు? ఇది ఒక్కడ జాలి వీళ్ళు లోపడేయడానికి. సార్, ఇది కేసు నెంబర్ 1826 సార్. లాస్ట్ మంత్ కేసు, మిస్సింగ్ కేసు. పేరెంట్స్ సరాసరి వచ్చారు మన దగ్గర. నువ్వు ఆగరా. చెప్పండి. నా హస్బెండ్ 2 days నుంచి కనపడడం లేదు. ఆఫీస్కి వెళ్ళిన వారు ఇంటికి రాలేదు. ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఆఫీస్కి ఫోన్ చేస్తే రాలేదన్నారు. ఓ, మీ హస్బెండ్ ఫోన్ చేయలేదన్నమాట. ఆయనకు చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది సార్. మరి ఈ కవరేజ్ ఎవరు? సార్, అదే ఇతను ఎవరు? నా ఫ్రెండ్ సార్. అదయ్యా సార్. ఈ సిగ్నల్ అందేసరికి ఆ సిగ్నల్ కట్ అయిపోయింది అనమాట. అదే ఉంటుంది సార్. మీ హస్బెండ్ ఫోటో ఏమైనా ఉందా? ఉంది సార్. సార్, ఇతను తారక్ సార్. నేను మనం అనౌన్స్ చేశాం కదా, వాడే వీడు సార్. అవును సార్. ఏవై శాస్త్రి సార్, సెల్ ఓపెన్ చేయవయ్యా. బయటికి రా, మీ వాళ్ళు ఇచ్చారు. నా వాళ్ళ ఎక్కడికి వెళ్ళిపోయా?
ప్రణవి ఏ నీకోసం ఎవరు రాలేదయ్యా, అయినా ప్రణతి ఎవరు? నా భార్య సార్. ఏంటో పాపం, ఈ పిల్లలు మొగుల్ని పోలీస్ స్టేషన్లో వేస్తారు కానీ తర్వాత తీసుకెళ్లరన్న విషయం ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. సార్ మీరు వచ్చారేంటి? హలో, ప్లీజ్ కూర్చోండి. అతను ఎందుకు అరెస్ట్ చేశారు? వాన్నా అతను ప్రతిజ్ఞ అపార్ట్మెంట్ లో ఒక తల పగల కొట్టాడు సార్, తీసుకొచ్చి లోపడేశాం. అతను నా పర్సనల్ గ్యారంటీ మీద వదలగలరా? అవసరమైతే ఆ అపార్ట్మెంట్ వాళ్ళతో నేను మాట్లాడతాను. అంటే మీ మీద నమ్మకంతో వదిలిపెడతా సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ అతను నిజమవుతారు సార్? నా ఫ్రెండ్. ఫ్రెండ్ అని అంత డౌట్గా చెప్పాడంటే ఇది డౌటే సార్. నా ఫ్రెండే, ఈజ్ మై ఫ్రెండ్. సార్ మీరు తీసుకెళ్ళండి సార్. థ్యాంక్ యూ. ఏవాయ్ అతను వదిలే. ఈయనందుకు ఇంత పర్సనల్గా ఏం తీసుకెళ్తున్నాడు? నాతో రా, చెప్తా, నాతో రా. సార్ ఎవరు మీరు? రా, వెళ్తూ మాట్లాడుకుందాం. ఎవరు సార్ మీరు? కారెక్కు. ఏం జరిగింది? ఏమో సార్, చుట్టూ ఏం జరుగుతుందో అసలు ఏం చేయాలో అర్థం కాక అంత అయోమయంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకెవరూ లేరనిపిస్తుంది. నా వల్లే నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా వల్లే పోలీసులకు అప్పచెప్పారు. మీరెవరో కూడా నాకు తెలీదు, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు కూడా. కానీ పోలీస్ స్టేషన్లో మీ ఫ్రెండ్ అని చెప్పి నన్ను బయటికి తీసుకొచ్చారు. ఎవరు సార్ మీరు? చూడు, యూ కెన్ కంప్లీట్లీ ట్రస్ట్ మీ. అసలు ఏం జరిగిందో నాకు వివరంగా చెప్పు. నా పేరు తారక్. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నాకు పెళ్ళై కరెక్ట్గా 1 year అయింది. నా వైఫ్, నా ఫ్రెండ్, వీళ్ళిద్దరే నా సర్వం. నా వెడ్డింగ్ ఫస్ట్ యానివర్సరీ రోజున నాకు పార్టీ ఇద్దామని నా ఫ్రెండ్ వైన్ బాటిల్ తెచ్చాడు. అది పగిలిపోవడంతో ఇంకో వైన్ బాటిల్ తెద్దామని బయటికి వచ్చాను. వైన్ బాటిల్ తీసుకొని నడుచుకుంటూ వస్తుంటే వెనక నుండి ఎవడో తోసినట్టు అనిపించింది. సడన్ గా వర్షం ఆగిపోయింది. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసరికి లిఫ్ట్ పనిచేయకపోవడంతో నడుచుకుంటూ మెట్లెక్కి పైకి పోయాను. డోర్ తెరిచి చూసేసరికి నా వైఫ్ నా ఫ్రెండ్తో తట్టుకోలేక కోపంతో నా చేతిలో ఉన్న వైన్ బాటిల్తో నా ఫ్రెండ్ తలపైన కొట్టేశాను. రోషన్! 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 అప్పుడు కూడా నా వైఫ్ నా గురించి పట్టించుకోకుండా వాడి కోసం ఏడుస్తుంది. భరించలేక బయటకు వచ్చేశాను. నేను నమ్ముకున్న వైఫ్ ఇంకొకరితో బెడ్ ఎక్కింది. కోరుకున్న లైఫ్ ఇలా రోడ్ ఎక్కింది. నమ్మకం, జీవితం అర్ధరాత్రి వచ్చే పీడకల్లా మిగిలింది. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా కోడింగ్ చేసిన తర్వాతే టెస్టింగ్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేయకూడదు. కానీ నేను వెంటనే ఎగ్జిక్యూట్ చేసేశాను.
వెళ్ళి చూస్తే ఇద్దరు చనిపోయి ఉన్నారు సార్. వీడియోలో చంపేసింది నిజమేరా? ఎందుకు చేశాడు? ఏంట్రా ఇలా చేశాడు వాడు? నేనే చంపానని అందరూ అనుకుంటుండడంతో అక్కడి నుంచి మళ్ళీ వచ్చేశాను. సాయంత్రం దాకా అటు ఇటు తిరిగి ఉండలేక మళ్ళీ వెళ్ళాను. రోషన్, నిన్ను కొట్టింది వీడి. ఎవడ్రా? సారీరా, నన్ను అర్థం చేసుకోరా. ఇన్నాళ్ళు కాపురం చేశాను, నువ్వు కూడా అర్థం చేసుకోకపోతేలా? కాపురమా? నీతోనా? ఎవరా నువ్వు? నేనెవరో తెలియనట్టు మాట్లాడింది. వాళ్ళిద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పుకుంటూ ఉన్నారు. రావు గారు, రావు గారు. ఎవరే నువ్వు? రావు గారు, నేనండి. ఇతను ఎవరో మీకు తెలుసా? ఏమో సార్, ఎప్పుడు చూడలేదు. వాళ్ళెవరో తెలుసా? వాళ్ళు మా ఎదురు ఫ్లాట్లోనే ఉంటారు సార్. ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇంచుమించు 1 year సార్. జస్ట్ కపుల్ సార్. ఇది ఒక్కడ జోలి వీళ్ళు లోపడేయడానికి. రే సార్. తీసుకెళ్ళి లోపడేయండి రండి. చుట్టూ ఉన్న నేబర్స్ కూడా నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేశారు. అది కాక వాళ్ళే పోలీసులకు ఫోన్ చేసి నన్ను అరెస్ట్ చేయించారు. నేను ట్రాన్స్లో ఉన్న టైంకి మీరు వచ్చారు. అతను నా పర్సనల్ గ్యారంటీ మీద వదలగలరా? అవసరమైతే ఆ అపార్ట్మెంట్ వాళ్ళతో నేను మాట్లాడతాను. అంటే నీ మీద నమ్మకంతో వదిలిపెడతా సార్. తర్వాత మీకు తెలిసిందే సార్. ఎక్కడికి తీసుకొచ్చారు సార్? చెప్తాను, లోపలికి రా. ఏంటి సార్ ఇదంతా? చెప్తాను, కంగారు పడకు. ఫస్ట్ నీకు ఒకటి చూపించాలి, చూడు. జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఇతనే.